నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. ఈ రోజు మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ టేస్టీ వెరైటీస్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమల్లో ఒక టేస్టీ వంట చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏమని చూపిస్తున్నారు మాకు? బొబ్బర్ల పన్నీర్ కర్రీ అండి. బొబ్బర్లు పన్నీర్ కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను. సో గ్రేవీ బేస్ వచ్చేసి టొమాటో యూజ్ చేస్తున్నాను. బాగా వస్తుంది ఇది. ఓకే, సో యూజువల్ గా ఇప్పుడు శనగలతోనూ అట్లా కాబూలి శనగలు ఆ కాంబినేషన్ చేసుకుంటుంటాం కదా. సో ఈ బొబ్బర్లు కూడా ఏంటంటే కొంచెం మనకి ఇలా రేణిలో చాలా మంది కూడా ఇంట్లో ఏంటంటే కొంచెం స్నాక్ లాగా కూడా తీసుకుంటుంటారు కదా. అవును. సో కాబట్టి ఇలా పన్నీర్ కాంబినేషన్ లో కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే మరి బొబ్బర్ల పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొబ్బర్ల పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో బొబ్బర్లు ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. సో ఇది ఒకటి ప్లానింగ్ కొంచెం మనం ముందు చేసుకుంటే సో ఈ డిష్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా ఆయిల్, ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఇంకా జస్ట్ ఆవాలు జీలకర్ర లాంటివి కూడా అక్కర్లేదా రాజుగారు? ఏం అక్కర్లేదండి. సో అంటే కొంచెం మనం గ్రేవీ టైప్ లో చేసుకుంటున్నాం కదా. సో కొంచెం ఫ్రై టైప్ లో కొంచెం ముద్దలా చేసుకున్నప్పుడు కొంచెం ఆ పోపు దినుసులవే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో బేసిక్ గా ఇది మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ కదా. ఎస్, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందు రోజు కొంచెం ప్లానింగ్ ఉండి అవి మనకి నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్ గా చేసుకోవచ్చు. యా. సో దీంట్లో టమాటో పేస్ట్, సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే. సో పచ్చి టొమాటోస్ గ్రైండ్ చేశారా? లేదు, ఉడికించే చేశాను. బట్ కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా కొంచెం బాగా పడితే దీంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం అది కొంచెం డ్రై ఎవాపరేట్ అయిపోతే మనకు కొంచెం దగ్గరకు వస్తుంది. సో అప్పుడు అలసందలో యాడ్ చేస్తాం. ఓకే రాజు గారు, సో మీరు అది చూస్తూ ఉండండి, మేము చిట్కా చూపిస్తాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గాజు వస్తువులు డెకరేటివ్ ఐటమ్స్ గా చాలా బాగుంటాయి. మరి మరక పడితేనే తొందరగా వదలదు. ఈ మరక ఎలా పోవాలి అంటే చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. సోడా కలిపిన నీళ్లతో కనుక గాజు వస్తువుల్ని క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టిన మరకలన్నీ శుభ్రంగా పోవడమే కాకుండా కొత్త వస్తువుల్లాగా తడతడ మెరుస్తూ ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. ఇంకొంచెం దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడాలండి. సో ఇక్కడ టమాటో కాకుండా టమాటో పాటుగానే ఆనియన్ కూడా మనం కొంచెం బాయిల్ చేసేసి సో ఆ రెండు కూడా పేస్ట్ చేసి వాడుకున్నా అది ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఆనియన్ టొమాటో. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లు. ఓకే. సో ఈ బొబ్బర్లలో కూడా మనకు 2-3 రకాలు వస్తాయండి. సో ఏవైనా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, వైట్ కలర్వి. సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఇంక ఇట్లా బొబ్బర్ ప్లేస్ లో మనం రకరకాల గింజలు మార్చుకోవచ్చు. పెసర కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేదా కాబూలి శనగలు, లేదా నల్ల శనగలు, రాజ్మా. సో వీటన్నిటితో చేసుకోవచ్చు. లేదా మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా. సో అవే చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. లేదా ఇలా గింజపలంగా మనం ఇలా వేసుకొని కూడా పన్నీర్ ముక్కల్లా కాకుండా కొంచెం తురిమి వేసుకుంటే కూడా అది ఒక డిఫరెంట్ వస్తుంది. సో గ్రేవీ మొత్తంలో మనకు ఆ పన్నీర్ తురుము కనిపిస్తూ సో టేస్ట్ కూడా బాగుంటుంది. స్పెషల్గా ఏంటంటే పూరి కానీ చపాతీ లాంటి వాటికి కాంబినేషన్ బాగుంటుంది. పన్నీర్ మనం తురుము వేసేసుకుంటాం. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు,
దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం మసాలా ఘాటు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ పన్నీర్లో కూడా మనకు ఆ సోయా అది కూడా దొరుకుతుంది కదా, సోయా పన్నీర్. సో అది కూడా తీసుకున్నా కొంచెం హెల్దీనే. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. రెడీ అయిపోయింది. కొంచెం లూజ్గా కావాలి గ్రేవీ అనుకుంటే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు టమాటో పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం మనకి మీడియంగా ఇక్కడ నేను చేస్తున్నాను. కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. రెడీ అండి. సో దీంట్లోనే ఇంకొంచెం కమ్మదనం కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. బాగుంటుంది. దించేసే ముందు కొంచెం ఫ్రెష్ క్రీమ్ అది యాడ్ చేస్తే బాగుంటుంది. బొబ్బర్లు పన్నీర్ కర్రీ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా బొబ్బర్ల పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉడికించిన బొబ్బర్లు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల పన్నీర్ కర్రీ రెడీ.